కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైలవరం ఏసీపీ సుంకర మురళీ మోహన్ వారితో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. అనంతవరం గ్రామంలోని నూతన పాలకేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత. అవును నిజమే, మేము రుణమాఫీ పూర్తిగా చేయలేదు, ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో మరో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు. డీటెయిల్స్ చూస్తే మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్ వారితో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో ఏసీపీ సుంకర మురళీమోహన్ వారిని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ మత్తు పదార్థాలపై అడిగిన ప్రశ్నకు వారు సమాధానమిస్తూ ముందుగా సిగరెట్తో ప్రారంభించి మందు, అనంతరం వివిధ రకాల మత్తు పదార్థాలను సేవిస్తూ చివరికి గంజాయి ఊపిలో పడుతున్నారని, మత్తు పదార్థాలకు బానిస కావటం వల్ల వారి జీవితమే కాకుండా వారిని నమ్ముకున్న వారి తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల భవిష్యత్తును కూడా పాడవుతుందని, కనుక మత్తు పదార్థాలు సేవించరాదని, సేవించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, కుటుంబ భవిష్యత్తుని చేతులారా పాడు చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని తెలిపారు. నేటి యువత గంజాయి మత్తులో పడి దాని నుంచి బయట రాలేకపోతున్నారు. అలాంటి వారికి మీరిచ్చే సలహా సూచన ఒకటేనండి. ఇప్పుడు ఈ కాలేజీ పిల్లలైతే కానివ్వండి, లేదంటే చదువు మానేసిన పిల్లలైతే కానివ్వండి, ఏదో సరదాగా స్టార్ట్ చేస్తారు ఒక సిగరెట్ అనేసి. ఇది సిగరెట్ అనేది గేట్వే ఆఫ్ డ్రగ్స్ అన్నట్టు, యూసెస్ అదే అలవాటు అన్నది గేట్వే ఆఫ్ డ్రగ్స్ అన్నట్టు. ముందు సిగరెట్ తోటి స్టార్ట్ చేస్తారు, ఫ్రెండ్లీగా స్టార్ట్ చేస్తారు, ఒక సిగరెట్ 2-3 కాల్చుకోవడం. తర్వాత ఆ మొత్తం సరిపోదు, ఇంకా దానికంటే కొంచెం ఇంకా ఏదో కావాలి, ఇంకా నెక్స్ట్ గంజాయికి వెళ్తున్నారు. ఆ గంజాయి తీసుకోవడం గంజాయి ఖర్చుతో కూడుకున్న పని, లేకపోతే ఈ విస్కీ బ్రాందీ తాగుడుకి అలవాటు పడటం. ఈ గంజాయి తెచ్చుకోవడానికి గంజాయి మనకి అక్కడ వెళ్ళి వరుస ఏజెన్సీ నుంచి తీసుకొస్తూ ఉంటారు. డబ్బులు అవసరం అవుతుంది, కూడుకున్న పని, డబ్బులు అవసరం అవుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఇక్కడ బైక్స్ వెళ్తానని చేయడం, ఆ బైక్స్ తీసుకెళ్ళి అక్కడ అమ్మటం, దాని కొంచెం గంజాయి తెచ్చుకోవడం, ఇక్కడ గంజాయి అమ్ముకోవడం, లేకపోతే గంజాయి తాగి అలవాటు పడటం. తద్వారా ఏమవుతుందంటే మనిషి విచక్షణ కోల్పోతాడు, తన మీద తన నియంత్రణ కోల్పోతాడు, తన ఆరోగ్యం కూడా అయిపోతుంది. ఏం లేదు, సాయంకాలం అయ్యేటప్పుడు గంజాయి కావాలి, మత్తు కావాలి, మత్తు విడిపోయినట్టే మళ్ళీ గంజాయి, మళ్ళీ మత్తు కావాలి. ఈ మత్తులో ఏమైనా నేరాలు చేయొచ్చు, అమ్మాయిని నేర్పించవచ్చు, లేకపోతే ఎవరి మీద అఘాయిత్యం చేయొచ్చు, లేదు దొంగతనాలు కూడా చేయొచ్చు. గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. వీళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది, గంజాయి కొనుక్కోవాలంటే డబ్బులు అవసరం, దానికి కావాలంటే ఒక దొంగతనం. పేరెంట్స్ ఏమనుకుంటారు, ఎక్కడో మా అబ్బాయిని వేరే కాలేజీలో చదివిస్తున్నాం, ఇక్కడ బాగా చదువుకుంటున్నాడు, అభివృద్ధిలోకి వస్తాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏదైనా తర్వాత ఏదైనా దొంగతనం, ఈ కేసులో పోలీసులకు పట్టుబడితే అప్పుడు తెలుస్తుంది. మా పిల్లడు మంచివాడని చెప్తున్నారు, కానీ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక తల్లిదండ్రులు అయితే కలం నీళ్ళు పెట్టుకున్నారు. మనం ఈ విషయంలో మన సిపి రాజశేఖర్ బాబు గారు కూడా ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారు సార్. ప్రత్యేకమైన టీం అక్కడ విజయవాడలో ఒక టీంని, టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు పర్సన్స్ని డ్రగ్ దాని గురించి ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. మనం రీసెంట్గా కూడా మైలవరంలో మనం అరెస్ట్ చేసాం కదా, మనం ఉదయం అరెస్ట్ చేసాం. అవేర్నెస్, నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, ఇంకా స్టిల్ పెడుతున్నాం. ఒక 2 days మన LBRCలో కూడా మనం భారీ ఎత్తున కార్యక్రమం ప్లాన్ చేసుకున్నాం దీని గురించి. టోటల్గా సేవించే వారిని, విక్రయించే వారికి మీరు ఇచ్చే సలహా సూచన ఏమంటాం దాన్ని, అదొక వ్యసనం అని కాదు, అది చట్ట వ్యతిరేక కార్యక్రమం ఒకటి. దాంట్లో దొరికితే అది సేవిస్తా, దానికి అలవాటు పడితే మన ప్రాణంతో చెలగాడు, మన ప్రాణాన్ని మనం తీసుకున్నట్టు అవుతాం. అది కాకుండా నేరాలు, ఆ మత్తులో మనం ఏమైనా చేయొచ్చు, మనకు తెలియదు, ఆ క్షణంలో ఏం చేస్తామో తెలియదు. మన జీవితాన్ని మనం చేతుల్లో మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది, మన జీవితాన్ని మనం తగ్గబెట్టుకున్నట్టు అవుతుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యువత కూడా. నీ గోల్ ఏంటి, ఆ గోల్ అచీవ్ అవ్వడానికి చూడాలి తప్పించి మధ్యలో ఇటువంటి చెడు విషయాల వాళ్ళ జీవితం పాడు చేసుకోవద్దనేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను చెప్తున్నాను. విన్నారు కదా, మరి గంజాయి సేవించడం అనేది
చట్టపరమైనటువంటి వ్యతిరేక చర్య. రెండవది అదొక పెద్ద వ్యసనం. ఆ వ్యసనం నుంచి బయట రాలేకపోతాం కాబట్టి తన ప్రాణాల దాకా కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకదానికొకటి రిలేటివ్గా ఉంటుంది కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా ఖచ్చితంగా మంచి బంగారు భవిష్యత్తు ఉంచుకోవాలని చెప్పేసి ఆ సేవించే వారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుంకర మురళీమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్. అనంతవరం గ్రామంలో నూతన పాలకేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనంతవరం గ్రామంలోని 4.25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పాలకేంద్ర నూతన భవన నిర్మాణాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చిలసాని ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ సహకార సంఘం పటిష్టం కోసం మాస్ చట్టాన్ని తీసుకొచ్చి సన్న చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం రాజధానికి సమీపంలో ఉంది కనుక ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయాలని, సమగ్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని ఎంపీ చిన్నికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యూనియన్ని అభివృద్ధి చేయాలి. మొన్న అన్నట్టు ఇందాక అన్నట్టు ఇంకా 5,000 లీటర్లు పెరగాలన్నారు. 5,000 లీటర్లు తప్పకుండా పెరుగుతాయి. ఎన్నో ఇవాళ రైతు ప్రభుత్వం కింద చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు రకరకాల కేంద్రంలో రకరకాల పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాల్లో ఏదున్నా కూడా కృష్ణప్రసాద్ గారు నా దృష్టికి తీసుకొస్తే ఇద్దరం కలిసి వెళ్ళి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, మనం అందరం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి రోజు గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మొదటి రోజు జీతం ఇచ్చి గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల్ని మొన్నటిదాకా పోరాడాం, ఇవాళ పరిష్కరించండి అని అంటున్నారు. కాబట్టి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా వారి ఆదర్శంగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాట్లాడతా ఇప్పుడు ఈ ప్రాంతం అమరావతికి దగ్గరగా ఉన్నాం, పరిశ్రమలు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. నేను ఇన్స్టెంట్ గా ప్రతిపాదన తయారు చేస్తున్నాను. మీ ద్వారా మన ఇద్దరు వెళ్ళి లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దాం. మా దగ్గర జీకొండూరు మండలంలో సున్నపాడు, మునగపాడు దగ్గర గత ప్రభుత్వ హయాంలో విజయవాడకి ఇంటి పట్టాలు ఇవ్వాలని దాదాపుగా 270 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అది నిరుపయోగం. ఇళ్ళకి ఎట్టి పరిస్థితులకు పనికిరాదు. విజయవాడకి చాలా దూరం, విజయవాడకి సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఆ భూమిలో కనుక మనం పరిశ్రమలకు కేటాయిస్తే తక్షణం అది మంచి భూమి, కానీ ఇంటి స్థలాలకు పనికి వచ్చేది కాదు. అక్కడ విజయవాడ వాళ్ళకి ఇచ్చిన పట్టాలు మన జక్కంపూడి దగ్గర ఎక్కడ కనుక ఒక 30-40 ఎకరాలు తీసుకున్నా పక్కన పేర్చినట్టుండే ఇళ్ల కంటే టిడ్కో గృహాలు కట్టడం మంచిది. టిడ్కో గృహాలు కనుక అక్కడ కడితే అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళందరినీ అక్కడికి తరలించు. ఇక్కడ ఎవరు ఒక్కడు కూడా కట్టలేదు, కట్టబోరు కూడా. కాబట్టి వీటిని పరిశ్రమలో కేటాయించుకొని అక్కడ ఇల్లు నిర్మించుకుంటే మైలవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రభుత్వం కొత్తగా భూములు సేకరించాల్సిన పని లేదు. ప్రతిపాదన రెడీ చేసేస్తాం సార్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ గౌరవ్ భాటియా బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. हमारा नमस्कार। ये प्रेस वार्ता जो थैंक यू सभी पत्रकार बंधुओं को हमारा नमस्कार। ये प्रेस वार्ता जो कलकत्ता में हमारी बहन के साथ जघन्य अपराध किया गया है और उसके बाद जिस तरह से एक तरफ तो सीबीआई इस मामले में पूछताछ करती है जो पूर्व प्रिंसिपल रहे हैं मेडिकल कॉलेज के उनकी, और दूसरी तरफ निर्ममता बनर्जी और उनका जो आचरण है आज पूरे देश में
उसको देखकर आक्रोश है। लेट मी बिगिन बाय सेइंग, and very responsibly so, that Mamata Banerjee, who is the Chief Minister of the state of West Bengal, also holds the portfolio of the Home Ministry as well as the Health Ministry. Mamata Banerjee पश्चिम बंगाल की वो मुख्यमंत्री हैं जिनके पास गृह मंत्रालय भी है और उसके साथ ही स्वास्थ्य मंत्रालय भी है। और आज ये प्रेस वार्ता का मुख्य मकसद ये है, इंसाफ, इस्तीफा और इकबाल। इंसाफ मिलेगा जो हमारी बहन है जिसके साथ जघन्य अपराध हुआ, बलात्कार हुआ और हत्या कर दी गई, उसके परिवार को इस्तीफा देना चाहिए ममता बनर्जी को। और अभी प्रेस वार्ता में मैं आपके सामने जो बिंदु रखूंगा, ये प्रेस वार्ता हम जरूर कर रहे हैं, लेकिन आज ये जनता అవును నిజమే, మేము రుణమాఫీ పూర్తిగా చేయలేదు, ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదు. 1.20 లక్షల మందికి ఆధార్ నంబరు 12 ఉండాలి, కానీ కొందరికి 11 మరి కొందరికి 13 నంబర్లు ఉన్నాయి. అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాం. 1.61 లక్షల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి. 1.50 లక్షల మంది అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులున్నాయి. 4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవు. 8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, అలాంటి వారికి కూడా 100% రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని జలసౌధాలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పుడు జరిగిన రుణమాఫీ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు తాము సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ ఊసే ఎత్తలేదన్నారు. రుణమాఫీపై రాజకీయ దురుద్దేశంతో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కొంతమంది రైతులకు రుణమాఫీ జరగకపోవడంపై మంత్రి వివరణ ఇచ్చారు. 1.20 లక్షల రైతు ఖాతాలకు ఆధార్ నెంబర్లు సరిగ్గా లేవన్నారు. అలాంటి వారికి కొన్ని రుణమాఫీ జరగలేదన్నారు. కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగ్గా లేకపోవడం, రేషన్ కార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. వాటిని సవరించడానికి ప్రక్రియను ప్రారంభించామన్నారు. రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి, కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి, ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,61,000 కేసుల్లో ఆధార్ కార్డులో, లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకుని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 1,50,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 4,83,000 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి
మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 8 లక్షల అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2,10,000 తీసుకున్నారు అనుకోండి, మీరు 10,000 బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము 2 లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం పేరు చేసి క్లియర్ చేస్తాము. మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. తెలంగాణలో మరో 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి రేపటి వరకు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీము, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. అలాగే చాలా మంది పిల్లలు, దాదాపు 15-20 మంది పిల్లలు అస్వస్థకు లోనై కొంతమంది నర్సీపట్నం హాస్పిటల్లో, కొంతమంది కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తరుణం. దాని మీద ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఇంత నిర్లక్ష్యానికి గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునేటువంటి దానికి జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టేటువంటి సమయాన్ని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూశారు. మరి వారి చిన్నారులు, చనిపోయినటువంటి చిన్నారులు చాలామంది గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి చిన్నారులు. మరి వారందరికీ కూడా వారి కుటుంబాలని ప్రభుత్వం. పెద్దేమూలు మండలం మంబాపూర్ గ్రామంలో గత 3 రోజులుగా త్రాగునీరు సక్రమంగా రావటం లేదని, కనీసం మిషన్ భగీరథ నీరు కూడా రావటం లేదని మంబాపూర్ గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. గ్రామ పంచాయతీ బోర్లు పనిచేయటం లేదని రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. గ్రామ ప్రజలు రోడ్డుపై నిరసన తెలపడంతో తాండూరు నుండి హైదరాబాద్ ప్రధాన రహదారికి వెళ్లే వాహనాలు 2 గంటల పాటు రోడ్డుపై నిలిచిపోయాయి. అవి ఎవరు పట్టించుకుంటారో చెప్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్ వారితో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. అనంతవరం గ్రామంలోని నూతన పాలకేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత.
అవును నిజమే, మేము రుణమాఫీ పూర్తిగా చేయలేదు. ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో మరో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.